రే భార్గవ్, మీ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, నువ్వు పోయి ఆడుకో, మేము పోయి షటిల్ ఆడతాం. బ్యాట్ ఇరా, నేను ఫస్ట్ బ్యాటింగ్ ఆడతా. బ్యాట్ మాదిరా, అయినా నేను ఫస్ట్ ఆడతా. అసలు నా ఫ్రెండే కాదు. అబ్బా అయ్యయ్యో లేనన్నా. భార్గవ్, ఎందుకు నీ ఫ్రెండ్ని తోసినావు? అది కాదు నాన్న, నేను బ్యాటింగ్ ఆడుతుంటే వాడు వచ్చి బ్యాట్ లాక్కున్నాడు. అందుకు తోసేస్తావా నీ ఫ్రెండుని? అది కాదు నాన్న, వాడు నిన్నగా నన్ను తిట్టాడు, అందుకని నా ఫ్రెండ్ కాదు. అవునా, అలాగైతే నీకు ఒక కథ చెప్పాలి కర్రా. అనగనగనగా ఒక ఊర్లో నలుగురు ఫ్రెండ్స్ ఉండేవారు. ఆ నలుగురి పేర్లు అమర్, కాళీ, విశ్వ, శివ. ఆ నలుగురు ఒకే స్కూల్, ఒకే కాలేజ్లోనే వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేశారు. ఇందులో కాళీకి చదువు అంటే ఇష్టం లేదు. విశ్వకి కాలేజ్ క్యాంపస్ డ్రైవ్లో జాబ్కి సెలెక్ట్ అయ్యాడు. అమర్, శివ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ని చూసుకుందాం అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత విశ్వకి ఆఫీస్కి రమ్మని మెయిల్ వచ్చింది. విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పగా వాళ్ళు చాలా ఆనందపడ్డారు. కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదని వాళ్ళ ఫ్రెండ్స్తో అంటాడు. ఇది విన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాగో అలాగా విశ్వాన్ని ఒప్పించి పంపిస్తారు. తర్వాత అమర్, శివ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతుంది. అందులో శివ చనిపోతాడు. అలా జరిగిన వెంటనే అమర్ కాళీకి కాల్ చేస్తాడు. అది విన్న కాళీ వెంటనే అమర్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు కాళీ అమర్తో ఈ విషయం విశ్వకి చెప్పావా అని అడుగుతాడు. అప్పుడు అమర్, నువ్వు వచ్చాక చెప్దామని అనుకున్నారా అని అంటాడు. అప్పుడు కాళీ, వద్దు అమర్, ఈ విషయం వాడికి మాత్రం చెప్పకు. ఎందుకురా అని అమర్ అడుగుతాడు. ఎందుకంటే మనల్ని విడిచి వెళ్ళడానికే వాడికి ఇష్టం లేదు. అలాంటిది ఈ విషయం తెలిసిందనుకో, ఉన్న పలంగా జాబ్ని వదిలి వచ్చేస్తాడు. అందుకే వాడికి చెప్పకు. తెలియక గత వారం రోజుల నుంచి విశ్వ కాళీకి కాల్ చేస్తుంటాడు. కానీ కాళీ విశ్వ కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఏమైందో తెలియక విశ్వ అమర్కు కాల్ చేస్తాడు. అప్పుడు అమర్ జరిగిన విషయం విశ్వకి చెప్తాడు. అది విన్న విశ్వ వెంటనే ఊరికి వస్తాడు. రే విశ్వ, నువ్వు ఎప్పుడు వచ్చావురా? కనీసం కాల్ కూడా చేయలేదు. ఎందుకురా? వాడు చచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదు. నేనున్నా అనుకున్నారా, పోయినాడు అనుకున్నారా? రే అలా ఏం లేదురా, నువ్వు హైదరాబాద్లో బిజీగా ఉంటావు అనుకున్నాను రా, అందుకే చెప్పలేదు. రే చెత్తనా కొడకలారా, మీకైనా జాబ్ ఏమి ఇంపార్టెంట్ కాదురా నాకు. కనీసం వాడిని ఆఖరి చూపికని చూడలేదు కదరా. రే ఓకే 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 కూల్ రా. సరే సరే, నువ్వు ముందు ఇంటికి వెళ్ళరా, నేను వచ్చి చెప్తాను. రే అమర్, వీడిని ఇంటికి తీసుకెళ్ళు. రారా వెళ్దాం. రే విశ్వ. ఏంట్రా? ఏం లేదులేరా. ఏమో చెప్పురా. కాళీ వాళ్ళమ్మ కాల్ చేశారా. కాల్ చేసి ఏమన్నారా అమ్మ? శివాకి అలా జరిగినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఏం తినటం లేదంటారా అని చెప్పారా వాళ్ళ అమ్మగారు. అలాగే నీకు కూడా చెప్పమన్నారా. వాడితో కాస్త మాట్లాడరా, నేను చెప్తుంటే వాడు వినటం లేదు. అవునా, సరేరా, నేను కావాలంటే వాడితో మాట్లాడతలేరా.
సరేరా బాయ్. చెప్పురా. ఎక్కడున్నావురా? నేను ఇక్కడే బయట ఉన్నాను రా. ఒకసారి ఇంటి దగ్గర రారా, బయటికి వెళ్ళొద్దాం. వస్తానా. రే నేను మీ ఇంటి కింద ఉన్నాను రా. వస్తున్నా. ఎక్కడికి రా, బయటికి వెళ్దామన్నావు? ఏమీ లేదురా, నీతో కొద్దిగా మాట్లాడాలా, పదా. అవునరా, ఎక్కడికి వెళ్ళాలి? ఊరు బయటికి పదరా. సరే. చెప్పురా, ఇప్పుడు మాట్లాడాలన్నావుగా. రే నువ్వు అమ్మారు నేను ఊరికి వెళ్ళేంత వరకు నాతోనే ఉంటారా? ఎందుకురా? ఏం లేదురా, వానికి అలా జరిగినప్పటి నుంచి గత 2 days నుంచి చాలా ఒంటరిగా అనిపిస్తుందిరా. ఇంకో 2 daysలో నువ్వు హైదరాబాద్కి వెళ్తావు. ఎందుకు నేను నీ దగ్గర? లేదురా, ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టొచ్చాను. 2 weeks ఇక్కడే ఉంటాను. సర్లేరా, వస్తాను మీ ఇంటికి. మరి అమరు? వాడికి కావాలంటే నేను చెప్తాను లేరా. మరి ఎప్పుడు రావాలరా మీ ఇంటికి? ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసాను రా, వాడికి కూడా చెప్పేస్తాను. రే విశ్వ, రండ్రా. రే అమర్, ఖాళీ, ఆఫ్టర్నూన్ అయింది కదా, ఏమని తింటారా? నాకేం వద్దురా, నేను ఇంట్లో తినేసి వచ్చినాను. అరే విశ్వ, ఫస్ట్ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకురా, పిచ్చి ఆకలిగా ఉంది. సర్లేరా అమర్, తీసుకొస్తా. రే ఫుడ్ రెడీ అయిందంటే తీసుకొద్దురా. నాకు ఆకలిగా లేదురా, మీరే తినండి. రే ఖాళీ, ఎందుకు ఆకలి కాలేదురా నీకు? తెస్తాను, మూసుకొని తిను. పైగా నువ్వు ఆఫ్టర్నూన్ కూడా తినలేదు. నాకు ఆకలి కాలేదని చెప్తే అర్థం కదా మీకు? మీరు తినండి, నాకు ఆకలి అయితే నేను తింటా. సర్లేరా, వాడికి ఎలాగో వద్దంటున్నాడుగా, మనమన్నా తిందాం, వెళ్ళి తీసుకురా. సర్లేరా, నీకు ఎప్పుడు ఆకలితే అప్పుడే చెప్పు, అప్పుడే తిందాము. రే నువ్వు కూడా తినద్దురా, మనకి ఎప్పుడు ఆకలితే అప్పుడే తిందాం. A few moments later. అబ్బా, టైం చూస్తే 10 అవుతోంది. అదే మా ఇంట్లో నుండి పాటికి తిని పడుకుంటుంది. ఇలా రూమ్కి వచ్చి ఇరకపోయినట్టుందే. ఈ నాయలకు తెలియకుండా తిన్నామనుకో, ఇరక్కొట్టేస్తారేమో. ఓసారి అడిగి చూద్దాం. రే విశ్వ, తిందాం రా, ఆకలిగా ఉంది, పోదాం రా. రే అసలే తిక్కలో ఉన్నాను, ఫస్ట్ ఈ నుంచి. రే 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 ఆపు. నెక్స్ట్ డైలాగ్ ఏదో నాకు తెలుసు, నేను వెళ్ళిపోతా. ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఇష్టానుసారం తిడతాడు వాడు. చెప్తా వాని సంగతి. రే ఖాళీ, ఆకలి అయితేనే తిన్నామారా. ఓకే ఓకే, ఇంకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చెప్పు, తిందాం. A few moments later. రే విశ్వ, తిందాం రారా. నాకు ఆకలిగా లేదు, నువ్వు పోయి తినిపోరా. ఏంట్రా మరి నువ్వు మొదలు పెట్టావా? ఎవరు ఫస్ట్ మొదలుపెట్టినది? ఎవరు ఫస్ట్ మొదలుపెట్టినది?
తినడానికి ఏం నొప్పి నీకు? ఇంట్లో కూడా తినడం లేదంటే నువ్వు? నేనేం చెప్పలేదురా స్వామి. రే ఇక్కడ చూడు, వాడేం చెప్పలేదు నాకు. ఇంట్లో అమ్మగారే ఫోన్ చేసి చెప్పారు నువ్వు ఇంట్లో ఏం తినడం లేదని. రే అలాంటిది ఏం లేదురా. రే నటించకరా, చాలు. ఇంకెన్నాళ్ళని తినుకోకుండా ఉంటావా? ఇలానే బాధపడుకుంటానే ఉంటావా ఇంకా? రే మామ, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా మర్చిపోరా. వాడేమన్నా ఒక్కరోజు పరిచయమరా వెంటనే మర్చిపోవడానికి? పుట్టినప్పటి నుంచి అమ్మా నాన్నతో కంటే వాడితోనే ఎక్కువ టైం స్పెండ్ చేశానురా. అలాంటిది వాడినేలా మర్చిపోతానురా? కరెక్టేరా మామ నువ్వు చెప్పినది. మాకు కూడా చాలా బాధగానే ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా నలుగురు కలిసే కదరా వెళ్తానేది. ఇప్పుడు ఆ నలుగురు కాస్త ముగ్గురేనాము. వాడు తిరిగి వచ్చేలాగైతే వాని కోసం వెయిట్ చేయొచ్చురా, కానీ వాడు తిరిగి రాలేడు కదా. మనమే మూవ్ ఆన్ కావాలిరా. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉందిరా, కనీసం వాళ్ళ కోసమన్నా ఆ బాధలో నుంచి బయటికి రారా ప్లీజ్. రే కనీసం ఇప్పుడైనా తిందాం రండ్రా. టైంకి తినకుంటే అరిగి సాయదు. సర్లేరా తిందాం బా. A few moments later. రే రే అమర్, ఏంట్రా? లేరా రే పంది. ఏంట్రా విశ్వ? రే నాకు మీటింగ్ ఉంది, మీరు లేచిన తర్వాత సౌండ్ చేయొద్దండి, ఓకేనా? దానికి లేపు చెప్పాలారా? సర్లే. A few moments later. రే కలి లేరా? అరే ఏంట్రా? లేరా, టైం చూడు 11:30 అవుతుంది. లేచి రెడీగా. ఇంకో అర్ధ గంట అయితే 12 అవుతుందిరా, దానికి లేపు చెప్పాలా? రే లేచి అక్కడ చూర్రా వాడి కల్లా. రే చెత్త నా కొడక, సైలెంట్ గుండ్రా, ఎందుకంటే గట్టి నవ్వుతున్నావు? అవును సార్, సారీ సార్. అరే అమర్ ఏంద్రా వాడు పైన షర్ట్ వేసుకుని కింద ప్యాంట్ వేసుకోకుండా కూర్చున్నాడు? సర్లే, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అలాగే ఉంటుంది కానీ లేచి రెడీగా మనం బయటికి వెళ్ళొద్దాం. ఓకే. A few moments later. సార్ ఒకడు మీ మీటింగ్కి ప్యాంట్ వేసుకోకుండా వచ్చినాడు సార్. రే హలో చెప్పురా. ఎక్కడున్నారా? ఇక్కడే బయట ఉన్నాం. వాడెక్కడున్నాడు? ఇదో వాడు నాతో పాటే ఉన్నాడు.
సరే కానీ మీకు గుడ్ న్యూస్, త్వరగా రూమ్కి రండి. వస్తాం రా 1 అవర్. రే విశ్వ, విశ్వ, ఎందుకురా తొందరగా రమ్మన్నా? మీకు గుడ్ న్యూస్ రా. ఏంట్రా విషయం? మా ఆఫీస్ వాళ్ళు నాకు 1 వీక్ లీవ్ ఇచ్చారా. ఏంట్రా మీ ఆఫీస్ వాళ్ళు ఒక్కరోజు లీవ్ అడిగితేనే వాళ్ళ కూతురుని అడిగినట్టు చూస్తారు, అలాంటిది ఇది 1 వీక్ ఇచ్చారా? గ్రేటేరా. నాకంటే నాకు ఒక్కడికే కాదురా, మొత్తం టీంకి అందరికి ఇచ్చారు. ఎందుకురా? ఏముందిలే, వీళ్ళ టీం ఏదో బొక్క పని చేసింటారు, అందుకే 1 వీక్ పీక్ పారేసింటారు. అయ్యో స్వామి, నువ్వన్నట్టు మేము బోకునాకులమే, కానీ నీ అంత బోకునాకులమైతే కాదు. నేను చెప్పేది కాస్త తింటావా? చెప్పురా, చెప్పు, ఏం చెప్తావు చెప్పు ఇప్పుడు. మాకు ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయినందుకు మా టీంకి 1 వీక్ లీవ్ ఇచ్చారా. సర్లే కానీ ఈరోజు 1వ తేదీ కదా, శాలరీ క్రెడిట్ అయింటుంది, ఏమని తెప్పిస్తావా? నేను మా టీం బోకునాకులు కాదని ఒప్పుకో, అప్పుడు తెప్పిస్తా. సర్లేరా, మీరు మీ టీమేట్ బోగ్నా కొడుకులు కాదు కానీ దేవుళ్ళు, ఇప్పుడైనా తెప్పిస్తావా? నేను మా టీం అంతా దేవుళ్ళు అయితే మరి నువ్వెవర్రా? ఆ దేవుళ్ళకి వచ్చే ప్రసాదాన్ని దెబ్బ తినేవాడిని అనుకోరా, ఇప్పుడైనా తెప్పిస్తావా? సిగ్గుండాలరా కొంచెమైనా. సరేరా తెప్పిస్తా, కానీ ఈ రోజు కాదు, రేపు తెప్పిస్తా. ఎందుకంటే నా శాలరీ రేపు క్రెడిట్ అవుతుంది కాబట్టి. శాలరీ ఇంకా పర్లేదా? ఊరికైనా ఒప్పుకుంటే కదరా. బాగైందా నీకు? ఇప్పుడు గుడికి పోయి ప్రసాదం దొబ్బి తినిపో. ఆగరా, ఆ రథాన్ని తీసుకెళ్తీవి కదా, అమృతం తేలేదా? అయ్యో మర్చిపోయానురా. చేతులు ఊపుకుంటూ వచ్చితివే. అయినా కానీ నీకున్నంత బలుపు, నీకున్నంత కొవ్వు ఈ అనంతపూర్లో ఎవరికీ లేదురా. అంత బలుపు ఏంట్రా నీకు? రే ఆపు, కమలాసన్ సార్ యాక్టింగ్ ఆపు. కింద బైక్లో ఉంది, వెళ్ళి తెచ్చుకోపో. నాకు తెలుసురా, నేను చెప్తే నువ్వు మర్చిపోవని. అయ్యి రండ్రా. ఏంట్రా ఈ సిట్టింగ్ ఏదో కొంచెం తేడాగా ఉంది. ఏమైందిరా, మంది ఏమైనా తేడా కొడుతుందే? మందు కాదురా తేడా, ఈ సిట్టింగ్ కొంచెం తేడాగా ఉంది. ఐ నీడ్ సమ్ ఎంటర్టైన్మెంట్. యూ నీడ్ సమ్ ఎంటర్టైన్మెంటా? అలాగైతే నువ్వు తాగే మందులో కొద్ది విషయం వేస్తాగా. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అలా కాదురా, ఏదైనా కొంచెం మాట్లాడండిరా. ఏది మాట్లాడతావురా? సర్లే నువ్వే మాట్లాడు. సర్లే కానీ నేనే మాట్లాడతా. మా ఊర్లో మీ ఊళ్ళో? మా ఇంటి పక్కన మీ ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుందిరా. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం రా. అంత అందంగా ఉంటుందిరా. ఈ గ్లాస్ తీసుకొని కొట్టినాక త్వరగా పగిలిపోతుంది నా కొడక. ఆపుతావులేవు నువ్వు అక్కడికి. ఎందుకన్నా? అయినా నేను మంచి ఫీల్తోనే చెప్తున్నా కదన్నా. అయినా ఈ మధ్య అన్నకు మనిషికి వస్తున్నట్టు వస్తుంది కోపము. వీడేంట్రా వరుసలు మారుస్తున్నారు తాగిన తర్వాత? ఈ మధ్య వాడు తాగిన తర్వాత వరుసలన్నీ మార్చేస్తానరా. నీకైనా మేలురా అన్న అన్నాడు. మొన్నైతే నన్ను బేవర్సిన వినన్నా, ఈ స్టోరీలో ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఏ మా అయితే ఏమేంటుందిరా, ఆ అమ్మాయి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయి ఉంటుంది అంతే కదా. నీకెలా తెలుసన్నా?
అయినా ఇప్పుడు వచ్చే మూవీ స్టోరీస్ అన్నీ అవే కదరా సామే. ఫస్ట్ ఏమవుతుంది, అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటారు, దాని తర్వాత అమ్మాయి అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోతుంది, అంతే కదా. అంటే నా స్టోరీ మీద మూవీస్ కూడా వచ్చాయన్నా. రే అయినా ఇంకి ఎక్కువైపోయింది. నువ్వు ఫస్ట్ ఈ నుంచి మింగేరా, ఫస్ట్ మింగే నువ్వు ఫస్ట్ ఈ నుంచి. రే మామ, వాడు పోతే పోనీలేరా, నువ్వు మాట్లాడరా. నేనేం మాట్లాడతానురా? సరేరా, నువ్వు వానికి అట్లా జరిగినప్పటి నుంచి ఎందుకురా అంత బాధపడుతున్నావు? వాడు కూడా మా ఫ్రెండే కదరా. ఆ, మాకు లేదా బాధ? మరి మేము మువ్వం కావడం లేదా? చెప్పు, ఏదో చెప్పురా, నీ స్టోరీ ఏందో చెప్పురా ఫస్ట్ మాకి. నువ్వు హైదరాబాద్కి వెళ్ళి సంవత్సరం అయిందిరా. ఆ సంవత్సరం అంతా వాడితోనే ఎక్కువ తిరిగినది. మరి అమరురా? ఓ అమరారా, వాడికి వాని బిజినెస్ చూసుకున్నాకే టైం సరిపోలేదు, మరి నాతో తిరుగుతాడారా? వాడు నాతో లేడనే విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతానరా. రే ఖాళీ, చెప్పురా విశ్వ. ఇందాక నువ్వు డైలాగ్ చెప్పే ముందు నీ కళ్ళలో ఎంత బాధను పెట్టుకున్నారో నువ్వు, అది నేను అబ్జర్వ్ చేశాను నీ కళ్ళలో నేను. ఎందుకుండదురా బాధ? అప్పుడేమో తను చెప్పకుండా వెళ్ళిపోయింది, ఇప్పుడేమో వీడు. నాకు దగ్గరైన వాళ్ళందరూ దూరం అవుతున్నారా. కనీసం మీరైనా నాకు దూరంగా ఉండండిరా. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనురా. అందుకేనారా వానికి యాక్సిడెంట్ జరిగినా కూడా నా దగ్గర దాచావు నువ్వు. అవునరా, ఎక్కడ నువ్వు ఊరికొచ్చేసి నాకు దగ్గర అవుతావని భయపడ్డాను. రే, ఈ విషయం వల్ల నన్ను దూరం పెట్టావనుకో, చూడరా మామ, నేను సచ్చినంత ఒకటే చూడరా, ఇప్పుడే చెప్తున్నానా. రే మామ, అలా అనుకురా, ఊరికే ఉండు. సరే కానీ నాకు ఎలాగో 1 వీక్ హాలిడేస్ కదరా, ఎటైనా ఒక 2 డేస్ హ్యాపీగా బయటికి వెళ్ళొద్దామరా. బయటికా? ఈ పరిస్థితిలో రాలేను రేరా నేను. అరే, ఆ బాధలోంచి బయట పడతామనే కదరా మనం బయటికి వెళ్ళొద్దామంటున్నాను. సర్లేరా, వెళ్దాం. ఎక్కడికి వెళ్దాంరా? నో ప్లానింగ్స్ రా, గో విత్ ద ఫ్లో. మరి వాడురా? అడుగుతారా, వాడిని టుమారో అడుగుతాను, కానీ వాడు వస్తాడో రాడో రా. రే అమార్, ఒక్క నిమిషం రా. చెప్పరా. అది నేను ఖాళీ ఒక 2 డేస్ బయటికి వెళ్ళొద్దాం అనుకుంటానంట, నువ్వు కూడా వస్తావేమో అని. రే నాకు అవ్వదురా, నేను మమ్మీ ఊరికి వెళ్ళాలి. ఏమైందిరా? మా పిన్ని వాళ్ళ కూతురుది ఫంక్షన్ ఉందంటరా. ఇందాకే మమ్మీ కూడా కాల్ చేసింది, అర్జెంటుగా రమ్మంటుంది, వెళ్ళాలి. మీరు వెళ్ళొస్తారేమో, వెళ్ళరంట్రా, కానీ జాగ్రత్తగా వెళ్ళరండి. సర్లేరా. రే రే ఖాళీ, లేయిరా, లేచి త్వరగా రెడీగా. ఏమైందిరా? ఎందుకు రెడీ కావాలి? రే, నిన్న నైటే కదరా మాట్లాడుకునేది మనం బయటికి వెళ్ళొద్దామని. లేచి రెడీగా, టైం చూడు 5:30 అవుతుంది. రెడీ అవుతాను కానీ వాడిని అడిగావారా? వాడికి కుదరదన్నారా, వాడు రాలేడంట. ఏమైందిరా? ఎందుకు రానన్నాడు? వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఫంక్షన్ ఉందంట్రా, అందుకు వెళ్ళారు. మార్నింగే ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కే వెళ్ళారు. ఎన్నాళ్ళేందిరా నీ మొగం మీద నీ నవ్వు చూసి? ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదరా ఎప్పుడు. వాడు లేడని తెలిసినా ఎలా సంతోషంగా ఉంటానురా. రే ఆప్రా, వాడు కూడా మా ఫ్రెండే, మాకు బాధ లేదనుకుంటారా ఏమన్నా? పడినంత మాత్రం వాడేం తిరిగి రారా, అది గుర్తుపెట్టుకో. ఇంట్లో నువ్వు తినడం లేదని మీ అమ్మ కూడా తినడం లేదంట, అది తెలుసా నీకు?
వాడు కూడా బతికే ఉండింటే నిన్ను ఇలా చూసి వాడు కూడా తట్టుకోలేమో. చూడరా కాళీ, ఒకటి గుర్తుపెట్టుకో, మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం చూసుకుంటాం. ప్రాబ్లం మన ఫ్యామిలీకి వస్తే ముందుండి సాల్వ్ చేయాల్సినది నువ్వేరా. నాకంటే హైదరాబాద్లో జాబ్ ఉంది, అమెరికా కంటే వాళ్ళ నాన్న బిజినెస్ ఉంది. మరి నువ్వు ఇలానే ఉండిపోతావా ఇప్పుడు? సర్లేరా, నువ్వు చెప్పినట్టే మూవ్ ఆన్ అవుతాను. కానీ బ్రతకడానికి చదువు కావాలి కదరా. ఎవరో చెప్పినది బతకడానికి చదువు కావాలని? సొసైటీలో ఎంతోమంది బతుకుతున్నారా చదువు లేకుండా. అయినా ఈ సొసైటీలో చదువుకునే చదువుకి చేసే జాబ్కి ఎలాంటి సంబంధం లేదురా. అయినా నీకు క్యాబ్ డ్రైవింగ్ వచ్చు కదా, నువ్వెందుకు క్యాబ్ నడుపుకోకూడదు? అయినా నాకెవరు ఇస్తారా జాబు? అవునా, అలాగైతే మా ఆఫీస్లో క్యాబ్ వేకెన్సీస్ ఉన్నాయిరా, వచ్చి చేసుకుంటాయేమో చేసుకో. ఆ జాబ్ నీకే వచ్చేలోగా మా మేనేజర్తో ఎలాగోలా నేను మేనేజ్ చేస్తా. క్యాబ్ డ్రైవింగా? అది సిటీలో. నాకేం తెలుసురా సిటీ గురించి. అని భయపడాల్సిన అవసరం లేదురా. ఫస్ట్లో నేను కూడా అలానే భయపడతాంటిని, కానీ నీకు ఆ అవసరం లేదు. నేను చూసుకుంటా, భయం లేకుండా వచ్చేసేయి, నేను చూసుకుంటా. సరేరా, నువ్వెప్పుడు బయలుదేరుతున్నావురా సిటీకి? ఇంకొక 2 డేస్లో బయలుదేరతారా. నీకు వీలుంటే నాతో పాటే రావచ్చు, లేకుంటే నీకు ఏదైనా వర్క్ ఉంటే చూసుకొని రా ఇంకా 2 డేస్ ఆగి. అలాంటిది ఏం లేదురా, నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను. అలా వాళ్ళు హైదరాబాద్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత విశ్వ అన్నట్టు ఖాళీని క్యాబ్ డ్రైవర్గా చేస్తాడు. అలా చేస్తూ చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత తనకంటూ సొంతంగా ట్రావెల్స్ ఓపెన్ చేసి తన ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు. బాగుందా నాన్న స్టోరీ? నీకెలా ఉంది నాన్న? చాలా బాగుంది నాన్న. ఈ స్టోరీలో ఫ్రెండ్స్ని చూసావా నాన్న, ఒకరికొకరు ఎలా సాయం చేసుకున్నారో? నాన్న, బాగా హెల్ప్ చేసుకున్నారు. మరి ఎందుకు నాన్న నువ్వు నీ ఫ్రెండ్కి సహాయం చేయలేదు? వాడు మొన్న నన్ను తిట్టాను నాన్న. వాడు అందుకనే నా ఫ్రెండే కాదు, వానికి హెల్ప్ చేయకూడదు నాన్న. అలాగైతే ఆ స్టోరీలో విశ్వ అమరు ఎన్నిసార్లు కొట్లాడుకోలేదు నాన్న. మరి వాళ్ళు ఎన్నిసార్లు విడిపోవాలి? కానీ తిట్టింది మన ఫ్రెండ్సే కదా అని వాళ్ళు కలిసిమెలిసి ఉండలేదా? మరి నువ్వు నీ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా అలాగా. సారీ నాన్న, మేము ఇంకోసారి నుంచి కొట్లాడాం, అలాగే బాగా కలిసి ఉంటాం. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన పని లేదు నాన్న, అలాగని నీ ఫ్రెండ్కి కూడా సారీ చెప్పాల్సిన పని లేదు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే చాలు, జరిగిందంతా మర్చిపోయి మాట్లాడతాడు. థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ నాన్న. భార్గవ్, ఒకటి గుర్తుపెట్టుకో భార్గవ్, ఫ్రెండ్స్ దొరకడం చాలా కష్టం, అందులో మంచి ఫ్రెండ్స్ దొరకడం ఇంకా కష్టం. అందుకని ఉన్న ఫ్రెండ్స్ని దూరం చేసుకోవద్దు. సరే నాన్న. ఈ సొసైటీలో కొంతమందికి అమ్మ ఉండకపోవచ్చు, మరి కొంతమందికి నాన్న ఉండకపోవచ్చు, మరి కొంతమందికి గురువు ఉండకపోవచ్చు. కానీ వీళ్ళందరితో ఒక మంచి స్నేహితుడు ఉంటే మాత్రం తల్లిలాగా ప్రేమ కురిపిస్తాడు, తండ్రిలాగా బాధ్యతలు నేర్పిస్తాడు, గురువులాగా తప్పు ఒప్పులు నేర్పిస్తాడు. ఇలాంటి ఫ్రెండ్ మీ జీవితంలో ఉంటే మాత్రం అస్సలు వదులుకోకండి. స్నేహానికి కులం లేదు, స్నేహానికి మతం లేదు, స్నేహానికి హోదా లేదు. బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒకటే.